అన్నయ్య ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? భూమి గురించి. భూమి గురించా? అంటే ఆఫీస్ ఆఫీస్ భూమి గురించి అన్నమాట. కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆహా, దానికి ఆఫీస్ ఉండాలి కదా, ఆ ఆఫీస్ భూమి గురించి. గుడ్ కవరింగ్. సారీ అన్నయ్య, నమ్ముతున్నాను. ఆఫీస్ భూమి గురించి అయి ఉంటుంది. కాఫీ తీసుకో అన్నయ్య. అబ్బా, ఫోన్ కలవట్లేదేంటి? హలో పూరి, నీకు నూరేళ్ళ ఆయుష్ భూమి. అంటే అన్నయ్య ఆఫీస్ భూమి గురించి ఆలోచిస్తున్నాడు. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడు నీ ఫోన్ వచ్చిందనమాట. మీ అన్నయ్య ఫోన్ కలవడం లేదు. అన్నయ్య మీ ఫోన్ కలవడం లేదంట? మీ అన్నయ్య అక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాడు. ఒకసారి మీ అన్నయ్యకి ఫోన్ ఇవ్వవా? ఇదిగో, భూమి నీతో మాట్లాడాలంట. వెళ్తున్నాను, నాకు చాలా పనిందన్నయ్య. చెప్పు భూమి. ఏంటి, సాయంత్రం మీరు నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నారా? అంటే ఇప్పుడు నువ్వు పిలుస్తున్నావా లేక అడుగుతున్నావా? అడుగుతున్నాను. వస్తానని చెప్పాను కదా. రావద్దని చెప్పాను కదా. వస్తే కొంపలు అంటుకుంటాయి. అవునా, అయితే నీళ్ళ ట్యాంకర్తో వస్తానులే. జోకులొద్దు, నా మాట వినండి. రాకండి. ఓహోహో, అయితే ఫోన్లోనే నువ్వు చెప్పాల్సింది చెప్తావా? ఏమని? ఐ లవ్ యూ అని. ఆహా, నేను చెప్పను, చెప్పలేను కూడా. వచ్చినా చెప్పను. సరే, నువ్వు చెప్పదులే. అయితే రారుగా? వస్తా. నేనే నీతో ఐ లవ్ యూ అని చెప్పించుకుంటాను. హలో 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 హలో. మన ఇంటికి వచ్చేయచ్చు కదా. నేను నా కన్న వాళ్ళని వెతుక్కుంటూ వచ్చానని చెప్పాను కదా ఆంటీ. వాళ్ళ గురించి ఈ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి తెలుసని నా బలమైన నమ్మకం. అమ్మా, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏమైంది? ఇప్పుడే ఒక జరిగిన కథ చదివానే. చిన్నప్పుడెప్పుడో తప్పిపోయిన అమ్మాయి 20 ఏళ్ల తరువాత తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చి కలిసిందట. అది చదువుతుంటే నాకు భూమియే గుర్తొచ్చింది. రాత్రే కదా అన్నయ్య నువ్వు వెళ్ళి చూసొచ్చారు. అప్పుడే 20 ఏళ్ళు అయిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నావా? ఏంటి, నేనిక్కడ బాధపడుతుంటే నీకు కామెడీగా ఉందా? లేకపోతే ఏంటమ్మా, భూమి ఎవరు? మన మనిషి.
రాత్రి వెళ్ళిన వాళ్ళు భూమిని తీసుకొచ్చేసి ఉంటే ఇప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. తన కన్నవాళ్ల గురించి తెలుసుకోవడానికి అక్కడ ఉండక తప్పదంది కదా. సరే, కన్నవాళ్ళని కలుసుకునేంత వరకు అక్కడుంటుంది. కలుసుకున్నాక వాళ్లతో ఉంటుంది. మరి మనతో ఎప్పుడు ఉంటుంది? అవసరమైతే కన్నవాళ్లతో సహా మనం ఇంటికి తెచ్చేసుకుందాం. ఆ, అదేదో కోడల్ని ఇంటికి తెచ్చేసుకుందాం అన్నంత ఈజీగా చెప్పేశావు. అసలు భూమి ఏ కోడలైతే అంతకంటే కావలసిందేముంది? ఆ? అంటే అది కవర్ చేయకు. కవర్ చేసుకునేంత కన్నింగ్ మెంటాలిటీ నీది కాదు. మొత్తానికి మనసులో మాట బయటపడిపోయింది. భూమిని కోడలుగా చేసుకుంటావా? అంటే నా మనసులో అలా ఉంది. అమ్మా, పెళ్ళయ్యాక అత్తారింట్లో భూమి సిగ్గుపడితే బాగుంటుంది. నువ్విలా సిగ్గుపడితే అదోలా ఉంది. పోవే. పోతాలే కాని భూమిని నీ కోడలుగా చేసుకోవాలనుందని అన్నయ్యకి చెప్పావా? భూమి మనసులో ఏముందో తెలియకుండా అలా ఎలా చెప్తాను? పోనీ నిన్ను నా కోడలిగా చేసుకోవాలనుందని భూమికి చెప్పావా?